నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం అన్నాడో మహాకవి. అలాగే ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న గొడవలు దాడులు చూస్తుంటే ఇప్పుడు ఇది అక్కడ అప్లై చేసుకోవచ్చు అనిపిస్తుంది. పోలింగ్ గడిచిన తర్వాత జరుగుతున్న దాడులు కానివ్వండి, హింసాత్మక ఘటనలు కానివ్వండి, భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈరోజు అక్కడ వచ్చిన 2 పేపర్ల నిండా దానికి సంబంధించిన వార్తలే ఉన్నాయి. ఒకసారి సాక్షిని గనక గమనించినట్లయితే, కళ్ళకు గంతలు కట్టుకున్న ఈసీ పచ్చముఠ స్వైర విహారం అని టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారని మెయిన్ బ్యానర్ ఐటము సాక్షిలో వేశారు. అవ్వాతాతలను మహిళలను హడలగొట్టడమే లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చమూకల విధ్వంసకాండ, దౌర్జన్యాలకు దారి చూపిన ఎన్నికల కమిషన్, చంద్రబాబు పురంధేశ్వరి కుట్రలకు తలొగ్గిన వైనం, క్షేత్రస్థాయిలో పట్టున్న పోలీసు ఉన్నతాధికారులకు ఆకస్మిక బదిలీ, అవగాహన లేని అధికారులకు సమస్యాత్మక జిల్లాల్లో పోస్టింగ్లు, చిన్నమ్మ జాబితా ప్రకారమే నియామకాలు. చిన్నమ్మ అంటే పురంధేశ్వరి. ఫలితంగా యథేచ్ఛగా దాడులకు తెగబడ్డ పచ్చముక్కలు, చోద్యం చూసిన అధికారులు, రావణ కాష్టంగా మారిన రాష్ట్రం, ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణలో ఈసీ ఘోర వైఫల్యం అని వీళ్ళు బ్యానర్ ఐటమ్ వేశారు. ఇందులో తాడిపత్రిలో బరి తెగించిన టీడీపీ శ్రేణులు, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ రాళ్లదాడి, అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి హింసాకాండ, టీడీపీ రాళ్లదాడిలో సీఏ బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలు, చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ, దాడులు, లూటీలు, విధ్వంసం అని పెదకూరప నియోజకవర్గంలో కంబంపాడులో టీడీపీ గుండాల దాడి తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ సర్పంచ్ నాగేశ్వరరావు అని ఆయన ఫోటో వేశారు. ఇక దీనికి సంబంధించి సేమ్ ఇలాంటి వార్తే ఆంధ్రజ్యోతిలో మనం కనుక ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ విధ్వంసకాండ అనే పేరుతో ఒక ఐటమ్ వేశారు. తిరుపతి తాడిపత్రి పల్నాడులో చెలరేగిన వైసీపీ మూకాలు, పులివర్తి నానికార్పై సమ్మెటతో దాడి చేసిన దృశ్యం, అదే సమ్మెటతో గన్మెన్పై పెన్ను దాడి, గాయాలతో రక్తమడుతున్న గన్మెన్, దాడికి వాడిన సమ్మెట ఇదే అని ఇక్కడ ఫోటోలతో సహా వాళ్ళు దాడి చేయడము ఎట్లా చేస్తున్నారు, ఆయనకు గాయాలైన సంగతి ఇదంతా ఫోటోలు వేసి వీల్ ఐటమ్ రాశారు. నెత్తురుళ్ళ పల్నాడు, పోలింగ్ మర్నాడు కారంపూడిలో బీభత్సం, టీడీపీ కార్యాలయం వాహనాల ధ్వంసం, టీడీపీ కార్యాలయాల ఇల్లు షాపులపై రాళ్ల వర్షం, వందలాదిగా వెళ్ళి టీడీపీ గ్రామాల్లో బీభత్సం. టీడీపీ గ్రామాలని కరెక్ట్గా చెప్పారు, అంటే టీడీపీ ఆ గ్రామం మొత్తం టీడీపీకి అనుకూలంగా ఉంది కాబట్టి టీడీపీ గ్రామాల్లో అని పెట్టుకున్నారు. హింసాకాండకు వైసీపీ అభ్యర్థుల నేతృత్వం, దగ్గరుండి దాడులు చేయించిన కాసు అనిల్, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై దాడి, మాటేసి విరుచుకుపడ్డ 150 మంది వీళ్ళని సుత్తిరాడు బీర్ సీసాలతో దాడులు చేశారు. ఆత్మరక్షణలో గాలిలోకి గన్మ్యాన్లు కాల్పులు జరిపారు. టీడీపీ శ్రేణులు ప్రతిదాడి అని చెప్పేసి యుద్ధభూమిగా తాడిపత్రి మారిందని చెప్పేసి రాసుకొచ్చారు. తన్నండి తరమండి తగలబెట్టండి, కారంపూడిలో వైసీపీ ముఖల స్వైరవిహారం, రాడ్లు కలలతో వందలాది మంది వీరంగం, 30 కార్లు 300 మంది రౌడీలతో విధ్వంసం, దగ్గరుండి రెచ్చగొట్టిన పిన్నెల్లి సోదరుడు. ఇక్కడ నిన్న ఏం జరిగింది, అక్కడ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి వర్గీయులు, వైసీపీ టీడీపీ వర్గీయులు విడిపోయి విపరీతంగా కొట్టుకున్నారు. అసలు హింసాత్మకంగా అన్నట్టు అది దారుణంగా జరిగింది. ఇక్కడ చూస్తే 2 వర్గాలు కొట్టుకున్నాయి. వైసీపీ వర్గాలు తక్కువేం కాదు, టీడీపీ వర్గాలు తక్కువేం కాదు, 2 వర్గాలు కొట్టుకున్నాయి. ఇక్కడ వీళ్ళకు అనుకూలంగా వీళ్ళు టీడీపీ వాళ్ళు చేశారని దాడులు రాశారు, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు వైసీపీ వర్గాలు మాత్రమే దాడులు చేశారని చెప్పేసి వాళ్ళు రాసుకున్నారు. అలా 2 పత్రికలు తమ అనుకూలంగా రాసుకున్నారు. కానీ ఇది మనం చూసినప్పుడు మాత్రం సామాన్య జనాలు మాత్రం మీరు ఇట్లాంటి గొడవల్లోకి వెళ్ళకుండా మీ పనేదో మీరు చూసుకోండి. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు మారుతారు, రకరకాల ఇష్యూలు అయితే వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కానీ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకుంటే బెటర్. ఇంకొకటి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఇంకొక ఐటమ్ మనం గమనించినట్లయితే, ఎప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారా నొక్కేస్తారా, ఇది కొంచెం మనం ఆలోచించాలి. ఎందుకంటే అంతకుముందు ఎలక్షన్స్ ముందు, అంటే ఒక రోజు ముందే బటన్ నొక్కిన నిధులు విడుదల చేయమని ఈసీ చెప్పినా కూడా టీడీపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం ఇట్లా సంథింగ్ దేని వలన ఆగింది అని చెప్పేసి గొడవ చేసిన వాళ్ళు, పోలింగ్ తర్వాత డేట్ అంటే 13 తర్వాత నిధులు మా వాళ్ళ ఖాతాల్లో వేయచ్చు, లబ్ధిదారుల ఖాతాల్లో అని చెప్పినా కూడా ఇప్పుడు ఇవాళ 2 రోజులు గడిచిపోయింది, 14 గడిచిపోయింది, ఇవాళ 15. కానీ నిన్న వేయచ్చు నిధులు, కానీ నిన్న వేయలేదు. దానికి సంబంధించే వీళ్ళు ఒక సందేహాస్పదం ఉంది అని చెప్పి ఒక ఐటమ్ వేశారు. అసలు ఇస్తారా నొక్కేస్తారా, అవసరం తీరిపోయిందని వదిలేస్తారా, 6 పథకాల సొమ్ములు ఇచ్చేది ఇప్పుడు, పోలింగ్కు 2 రోజుల ముందు హడావుడి, డబ్బులు ఇచ్చేస్తామంటూ లేఖల మీద లేఖలు, నిబంధనలకు విరుద్ధమని ఈసీ బ్రేక్, పోలింగ్ తర్వాత నిధులు జమకు ఓకే, ఇప్పుడు చడి చప్పుడు చేయని ప్రభుత్వం, కాంట్రాక్టర్లకు చెల్లింపులపైనే ఆసక్తి, నిధులు సర్దేస్తారనే అనుమానాలు అని ఒక ఐటమ్ వీళ్ళు వేశారు. జనం సొమ్మేగా ఇచ్చేయండి అని సేమ్ దానికి సంబంధించి ఇంకొకటి, హిందూజా కోసం వసూల్ రాజా ఒత్తిడి,
నాలుగున ఎన్నికల ఫలితాలకు ముందే 1500 కోట్లు చెల్లించాలని తొందర. గతంలో హిందూజా క్లెయిమ్కు ఈఆర్సీ నో. వసూల్ రాజా తీరుతో ఆందోళన డిస్కంలు. సలహా కోసం రిటైర్డ్ జడ్జి విక్రమ్జిత్కు లేక. కొత్తగా 4000 కోట్ల అప్పు. నెలన్నరలోనే 17,000 కోట్ల రుణం అని చెప్పేసి జనం సొమ్మెగా హిందూజాకు 1500 కోట్లు ఇచ్చేయండి అని డిస్కంలపై వసూల్ రాజా ఒత్తిడి చేశాడని. ఇది ఇంకొకటి మన ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది. పేదల కాపీ కాంట్రాక్టర్లకు చెల్లింపుల. రాజకీయ స్వార్థంతో చేసే ఈ పనులను అడ్డుకోండి. గవర్నర్కు చంద్రబాబు లేఖ. కాంట్రాక్టర్లు చెల్లింపులు నిలిపివేయాలని విజ్ఞప్తి. అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రాబోయేది తాము కాదు, వేరే గవర్నమెంట్ వస్తుంది కాబట్టి తమ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కానీ మిగతా వాటి చెల్లింపులు తొందరగా చేసేస్తే ఇష్యూ ఉండదు అని చెప్పేసి వీళ్ళు వైసీపీ వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఒక ఆర్టికల్ వీళ్ళు రాశారు. ఇంకొకటి ఏంటంటే అట్లాంటిది ఇంకోటి, ఈ ఆఫీసులో కిరికిరి అని ఆంధ్రజ్యోతిలో ఒక ఐటమ్ వచ్చింది. అంటే 17 నుంచి 20 తేదీ వరకు మూసివేత. సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ విస్తరణ పేరుతో క్లోజ్. కీలక ఫైలు డేటా మాయం చేసేందుకైనా చీకటి జీవోల సమాచారం ఈ ఆఫీస్లోనే. పోలింగ్ ముగియగానే ఆకస్మిక నిర్ణయం. ఉద్యోగ వర్గాల్లోనే అనుమానం. అంటే పోలింగ్ 13వ తారీఖు ముగిసింది. తర్వాత 17 నుంచి 25వ తేదీ వరకు ఈ ఆఫీస్ అంటే ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అనేక రకాల పెట్టుబడులు కావచ్చు, నిధుల పంపిణీ కావచ్చు, ఇంకా రకరకాల ఇష్యూలకు సంబంధించిన మొత్తం డేటా ఉండే ఈ ఆఫీస్ని అప్గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు అని చెప్పేసి దాని మీద ఇష్యూ నడుస్తుంది. మీకు గుర్తుంటే అసెంబ్లీ ఎన్నికల అయిన తర్వాత పోలింగ్ రిజల్ట్స్ వచ్చే క్రమంలో వచ్చిన కొత్తలో ఇంకేం జరిగింది, తెలంగాణలో జరిగిన కొన్ని ఘటనలు మీకు గుర్తుండాలి. ఏంటంటే చాలా వరకు ఫైల్స్ మాయమైన లేకపోతే తగలబడ్డాయి, అగ్ని ప్రమాదాలు జరిగినాయి, డేటా మొత్తం చోరీ అయింది, ఇట్లా చాలా ఇష్యూస్ బయటకు వచ్చాయి. దాదాపు అట్లాంటిదే ఇక్కడ కూడా జరుగుతుంది అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది. ఇక రికార్డు బద్దలైంది. రాష్ట్రంలో పోలింగ్ శాతము 81.17% జరిగిందని ఓటర్ టర్నౌట్ యాప్లో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే ఈ స్థాయి పోలింగ్ జరగడం ఇదే ప్రథమం. అసలు ఈసారి నిజంగా కూడా ఎక్కడెక్కడి నుంచో విపరీతంగా వచ్చేసి ఖచ్చితంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే మరి దీనివల్ల పోలింగ్ శాతం పెరిగిన కొద్దీ అభ్యర్థుల్లో కానివ్వండి పార్టీలో విపరీతంగా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆ పోలింగ్ శాతం అనేది 1% అటు ఇటు అయినా కూడా తలకిందులు అయ్యే అవకాశం ఉంటుంది కదా, అధికారం కానీ ఏదైనా సరే. దానివల్ల ఇది ఇప్పుడు నిర్ణయాత్మకంగా మారింది. 4వ తారీఖు వరకు ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పుకోలేని పరిస్థితి అక్కడ ఉంది. ఇంకోటి ఏదో తేడా కొడుతోంది. ఒక్క పూటలోనే వైసీపీ మాట మారింది. మహిళలు వృద్ధులు తమకే ఓటేశారన్న సజ్జల. జగన్ యువతకు ఐకాన్ అని అభివర్ణన. తెల్లవారేసరికి టీడీపీపై రిగ్గింగ్ ఆరోపణలు. ఈసీ తీరు ఏకపక్షమని, పోలీసులు సహకరించలేదని బుకాయింపు. ఇంకోవైపు ఊళ్ళలో టీడీపీపై దాడులు. వైసీపీ నేతల తీరుపై అనుమానాలు అని. అంటే వైసీపీ తాము ఓడిపోబోతున్నామనే దాంట్లో ఉంది అన్నట్టుగా ఒక ఐటెం వీళ్ళు రాసుకొచ్చారు. లెక్క తేలుతోంది. భారీ పోలింగ్పై టీడీపీలో సంతృప్తి. ప్రభుత్వ వ్యతిరేకత వల్లేనని విశ్లేషణ. సీట్ల మెజారిటీపైన ప్రధాన చర్చ. అత్యధిక చోట్ల గత ఎన్నికల కంటే ఎక్కువ ఓటింగ్. తరలివచ్చిన ప్రవాసులు. యువత మహిళల ఓట్లు కూటమికే. పథకాలు అందడంతో పని లేదు. అందరిలోనూ ప్రభుత్వం మారాలన్న ఆకాంక్ష. సర్వే సంస్థల ప్రతినిధుల వెల్లడి అని. అంటే టీడీపీ ఇప్పుడు నెక్స్ట్ తామే అధికారంలోకి వస్తాము అనే కాన్ఫిడెన్స్లో ఉందన్నట్టుగా వీళ్ళు రాశారు. జగన్ కేసులను రోజువారీగా విచారించండి అని. నాంపల్లి కోర్టుకు సిబిఐ అభ్యర్థన. విదేశ్ టూర్కు కోర్టు ఓకే. కాంటాక్ట్ నెంబర్లు ఈమెయిల్ను సమర్పించాలని సీఎంకు ఆదేశం అని అది ఇంకొకటి రాశారు. ఇక చిన్న ఐటమ్ ఏంటంటే ఇంకా నాన్ స్టిక్ పాత్రలతో ఆరోగ్యానికి ముప్పు ఎట్లా అని చెప్పేసి ఒక సర్వే తేల్చింది, అదొకటి చెప్పారు. విమానాల్లో దొంగ. ఈ విమానాల్లో మహిళలు వృద్ధులను మాటల్లో పెట్టి బంగారు వెండి నగలు దోచేస్తున్నాడట. 110 రోజుల్లో 200 విమాన ప్రయాణాలు చేసి అతను చాలా దొంగతనాలు చేశాడని. అతను ఢిల్లీ గెస్ట్ హౌస్లు, మొబైల్ షాపులు. ఢిల్లీలో గెస్ట్ హౌస్ ఉందట దొంగకి, మొబైల్ షాపు, ఇంట్లో సోదాలు, చోరీ సొత్తు స్వాధీనం. మన రాజకీయ నాయకుల కంటే ఎక్కువ తేలిండు కదా మనోడు. ఈ పక్కనే ప్రధాని మోదీ నామినేషన్ సందర్భంగా వారణాసిలో ఆయన అభినందిస్తున్న చంద్రబాబు, పవన్. అంటే అక్కడ వారణాసిలో ఎలక్షన్స్ నేపథ్యంలో 5వ విడత నామినేషన్ వేశారు మోదీ. వీళ్ళు కూటమి సభ్యులు కాబట్టి జనసేన అధినేత కానీ చంద్రబాబు కానీ అక్కడికి వెళ్ళి ఆయనకి సపోర్ట్గా నిలిచారు. 400 సీట్లు దాటుతామని చెప్పేసి నినాదం కాదు నిజం చేస్తామని మోదీ చెప్పినట్టుగా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన విషయం వేశారు. ఇక సాక్షికి వచ్చినట్లయితే ఇది సేమ్ సాక్షిలో కూడా రాష్ట్రంలో 81.3% పోలింగ్ వచ్చిందని సేమ్ అక్కడున్న ఐటమ్ వేశారు. పోస్టల్ బ్యాలెట్ కలిపితే 82.5%. అసలు ఇది నిజానికి రికార్డు బ్రేక్. వెల్లడించిన సీఓ కార్యాలయం వర్గాలు. కొన్ని చోట్ల సోమవారం రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగింది అని చెప్పి దానికి సంబంధించిన వార్తను వేశారు. విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారమని మంత్రి బొత్స మాట్లాడాడు ప్రెస్ మీట్లో. దానికి సంబంధించి ఐటమ్ వేశారు. 2-3 రోజుల్లో తేదీ ప్రకటిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో ఫ్యాన్ గాలి బలంగా వీచింది అని చెప్పేసి ఆయన మాట్లాడినట్టుగా చెప్పుకొచ్చారు. వాసిరెడ్డి పద్మ తను మాట్లాడిన దాన్ని చంద్రబాబుకు శాశ్వతంగా బై బై చెప్పబోతున్నారు ఏపీ ప్రజలని చెప్పేసి ఒక చిన్న బాక్స్ ఐటమ్ వేశారు. మహిళలంతా వైఎస్ఆర్సీపీకే జేజేలు పలికారని రాశారు. ప్రధాని నామినేషన్ వేసిన ఐటాన్ని కూడా ముఖ్యమైన వార్తగా ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారని ఆ ఐటమ్ కూడా వీళ్ళు చిన్నగా వేసుకొచ్చారు. ఇవి ఇవాల్టి వార్తలు. అయితే ఎప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఇంత దారుణమైన హింసాత్మక ఘటనలు జరగకపోవచ్చు. అది పోలింగ్ జరిగిన తర్వాత, పోలింగ్ ముగిసిన తర్వాత జరగడం అంటే ఇంకా జూన్ 4 చాలా రోజుల టైం ఉంది. అప్పటి వరకు ఇంకెంత దారుణాలు జరుగుతాయో, మరి అక్కడ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో, మిగతా అధికారులు ఏం చేస్తున్నారో, అంటే ఇప్పటివరకు ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న ప్రభుత్వమైనా వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదనేది ప్రజలు ఆలోచించాల్సిన విషయం. మళ్ళీ రేపటి మార్నింగ్ ఎడిషన్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.